ఆకాశమందు సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీ సహోదరుని పట్ల నీవు ఎట్టి మనస్తత్వమును కలిగి ఉండాలి, ఎట్టి ప్రవర్తనను కలిగి ఉండాలి నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నీవు నిత్యజీవము గలవానిగా దేవునితో చిరకాలము జీవించి ఉండాలి అనే ఆశతో ఉన్న ఎడల ఈ భూమిపై నీవు చాలా భయముతోనూ భక్తితోనూ బ్రతకాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే నీ సహోదరుని ద్వేషించిన ఎడల నీవు నరహంతకునివట. ఎవరైతే తమ సహోదరుని ద్వేషిస్తారో వారు నరహంతకునిగా ఎంచబడతారు. ఏ నరహంతకుని యందు కూడా నిత్య జీవము ఉండదని నీవు తెలుసుకొనవలను. పరిశుద్ధ గ్రంథము నీకు అనుగ్రహిస్తోంది. కాబట్టి నేస్తమా, నీ సహోదరుని నీవెల్లప్పుడూ కూడా ప్రేమించ బద్ధుడివై ఉన్నావు. ద్వేషించుట నీ పని కాదు, పగ తీర్చుకొనుట నీ పని కాదు. అవన్నీ కూడా నీవు విడిచిపెట్టేస్తే దేవుడు ఎప్పుడు ఎవరికి ఏ ఫలమునివ్వాలో ఆయన తప్పక సమయానుకూలముగా అనుగ్రహిస్తారు. మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. కాబట్టి నీవు నీ సహోదరుని ప్రేమించగలిగినట్లయితే మరణములో నుంచి నీవు జీవములోనికి దాటగలవు. ఆ ప్రేమ నిన్ను మరణమునకు దూరం చేస్తోంది. ఏ మరణము? ఈ భూమిపై మరణము కాదు, రెండవ మరణము నీకు దూరం చేస్తోంది. కాబట్టి నేస్తమా, సాధ్యమైనంత వరకు నీవు నీ సహోదరుని ప్రేమించాలి కానీ ఎప్పటికీ కూడా ద్వేషించకూడదు. అసాధ్య పరిస్థితులలో కూడా నీ సహోదరుని ద్వేషించడానికి నీకు రైట్ లేదు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ. అట్లా గనుక నీవు ప్రేమతో, ఓర్పుతో, సహనముతో జీవించగలిగినట్లయితే తప్పకుండా నిత్య జీవమునకు నీవు పాత్రునివి కాగలవు. అప్పుడు దేవుడు నీకు ఇహమందును పరమందును అవసరమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించి తన కృపచేత నిన్ను జీవింపచేస్తారు. కనుక నీవు ఎల్లప్పుడూ కూడా నీ సహోదరుని ప్రేమింప బద్ధుడవై ఉన్నావు. అదే నీ జీవితానికి ఆశీర్వాదమై ఉన్నది. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రాజా, మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. తండ్రి, అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. తండ్రి, మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి. నాయన, ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవాలు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. నాయన, మా ప్రియుల కుటుంబంలో ఉన్న చింతలు తొలగించండి. మేలులతో హృదయాలు తృప్తిపరిచి మీ సమాధానమును అనుగ్రహించి జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.